ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మకర రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం చూద్దామండి. గవ్వలేసి మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే అష్టమ సంఖ్య 8 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం చాలా ఉన్నదండి. కంటక శని నడుస్తున్నది. అష్టమ స్థానంలో మాత్రం లగ్నయోగం నడుస్తున్నది. వారికి శుభ అశుభ ఫలితాలు చాలా ఉన్నాయండి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ధనం మాత్రం చాలా వరకు మాత్రం వీరు అనుకూలం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఎంత ధనం వచ్చినా, కొన్ని కోట్లు వచ్చినా, లక్షలు వచ్చినా కూడా మాత్రం, వేలు వచ్చినా కూడా మాత్రం నిలబడే అవకాశం తక్కువ ఉంటుందండి వీరి జాతక బలంలో. షేర్ మార్కెట్, బ్యాంక్ సంబంధించిన వారు, ఫైనాన్స్ రంగం వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అత్యాశకు పోయి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో స్టాక్ మార్కెట్ రంగం వారికి తప్పకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగం వారికి అయితే మాత్రం అనుకూలత ఉంటుంది. కానీ మాత్రం మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వారికి సరిసమాన యోగ బలం ఉంటుంది. ఉత్తరాషాఢ వారికి మాత్రం శుభప్రద యోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో శ్రవణ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి. కరెక్ట్ వీరి నోటి అంట ఓం నమో వెంకటేశాయ నమః అనే వాక్యం ఉండాలి. శుభం కలిగే అవకాశం ఉంది. వీలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలండి. చేస్తే చాలా మంచిది. అన్ని క్షేత్రాల కంటే మాత్రం ఈ కలియుగంలో మాత్రం 7వ వింత వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి రావాలి. వీరి జాతకంలో చూడాలంటే రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం రణక్షేత్రం ఉంటుంది. వీరి పేరు మీద రణక్షేత్రం ఉంటుంది. ఎక్కడ అవమానం పొందినో అక్కడ విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే ఎక్కడ విజయం సాధించారో అక్కడ అపజయం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ మకర రాశి వారి జాతకం మకర పట్టుదల చాలా ఉంటుందండి. కానీ మాత్రం వారి స్వహస్తాలు స్వశక్తిని నమ్ముతారు. వారి ఆలోచనలను నమ్ముతారు. తలవంచరు. కష్టానికి మాత్రం లొంగే అవకాశం ఉండదు వీరి జాతకానికి. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరు మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసి అనుకున్నదైతే సాధించే అవకాశాలు ఉంటాయి. అనుకున్న పని జరిగే వరకు మాత్రం నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. నమ్మిన వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మాత్రం చలించని గుణం ఉంటుంది. వీరికి మాత్రం చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మాత్రం చాలా వరకు మంచి శుభయోగం కలిసి వస్తుందండి. ఇతర ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవు. అందులో రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయి. అలాగే మాత్రం మున్సిపాలిటీ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో వడ్ల భవన శాఖ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం ఎలా ఉందో మకర రాశి వారి జ్యోతిష్యం మీద. రెండవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే శుక్రమహారదశ. వీరికి ఎల్నాటి శని ప్రభావం నడుస్తున్నా కూడా మాత్రం గురుబలం ఉన్నది కాబట్టి వీరికి ఒక సైడు డబ్బులు ధనం వ్యయమవుతున్నా, అనారోగ్యం పాలవుతున్నా, ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్యంలో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తున్నా, శుభకార్యాలు కానీ, ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ, అమ్మటం కానీ, తీసుకోవడం కానీ, లేదా వివాహం చేయటం కానీ, వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటే తొలగించుకోవడం కానీ, లేదా మాత్రం వీరికి విలాస వస్తువులు కొనడం కానీ తప్పకుండా ప్రయత్నాలు చేస్తారు. అవి సఫలమయ్యే అవకాశం ఉంది. వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మాత్రం మొండి ధైర్యం చాలా ఉంటుందండి. శ్రావణ నక్షత్రం వారికి ఖచ్చితంగా శుభయోగాలు ఉంటాయండి. ధనిష్ట నక్షత్రం వారు రుణ చిక్కులు ఉంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. మంగళవారం రోజులు అంగారక సూత్రం చదవటం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గృహాపరణ విషయంలో చూడాలంటే మాత్రం స్వస్థాలతో మాత్రం కట్టిన ఇల్లు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఇల్లు అంటే తల్లిది కావచ్చు, తండ్రిది కావచ్చు, అత్తమాల సైడ్ వాళ్ళది కావచ్చు, వారు భూమిలో కట్టిన స్థిరస్థి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉండదు వీరి జాతక బలానికి. ఉద్యోగస్తులకు మాత్రం ఆకస్మికంగా మాత్రం లేనిపోని నిందలు, లేనిపోని చికాకులు, లేనిపోని వారి మీద అభండాలు, చేయని దానికి చేసిండ్రని, చెప్పని దానికి చెప్పిండ్రని, చేయని దానికి లేనిపోని అవంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల మీద కూడా అభండాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండాలి.
వివాహమైన స్త్రీలతో భార్యాభర్తలతో మాత్రం కలహాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు సంబంధం లేని స్త్రీలతో కూడా కలహాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకరి మనసులో ఒకరు ఉండరు. కుటుంబంలో తగాదాలు చాలా వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. సంతాన విషయంలో వివాహ కార్యం కావచ్చు, లేదా మాత్రం పిల్లలు ఎదగడం కావచ్చు, విద్య కొరకు కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే చాలా వరకు మంచిదండి. సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, కళ్యాణం కావచ్చు, లేదా చిన్నపిల్లలు విద్య విషయం కావచ్చు, సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిదండి. లేకుంటే మాత్రం నిర్లక్ష్యం నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం రెండవసార్లు మాత్రం 14 గవ్వలు పడ్డాయి మకర రాశి వారి జ్యోతిష్యం మీద. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 6 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీలకు మంచిగా ఉంటుందండి, బాలికలకు మంచిగా ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి విద్యలో చిక్కులు ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, ఆర్థిక చిక్కులు పడ్డవారు, అలాగే మాత్రం వీరి జాతకంలో మాత్రం చాలాసార్లు విద్యలో ఫెయిల్ అయిన వారు, మానసికంగా ఇబ్బందులు పడ్డవారు, అలాగే శారీరకంగా ఇబ్బందులు పడ్డవారు, తల్లిదండ్రులతో ప్రేమ పొందలేని వారు, తల్లిదండ్రులకు దూరం ఉన్నవారు, కుటుంబంతో దూరం ఉన్న వారికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ విద్యామాత కరెక్ట్ సరస్వతి దేవతకు పూజ చేయాలి. అలాగే మాత్రం బాసర సరస్వతి దేవతకు పూజ చేయాలి. అలాగే వీరి జాతకానికి ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే నవగ్రహాలు ధ్యానం చేయటం చాలా వరకు మంచిది. గంటలు చేయాలని ఏం లేదండి. 10-15 నిమిషాల పూజ చేయటం కూడా మంచిది. మీకు వీలైతే మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేపించండి. శక్తి లేని వారు మాత్రం మామూలుగా మంగళవారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి పోయి మాత్రం మామూలుగా పూజ చేసినా కూడా చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 14 + 6 20 గవ్వలు పడ్డాయండి. కానీ మాత్రం 20 గవ్వలంటే 0, శేషం తీసేస్తే మాత్రం 2 మిగులుతుందండి. చంద్రమహారదశ సంఖ్య, ముఖ్యంగా మాత్రం చంద్రమహారదశ సంఖ్య కాబట్టి వీరికి ఎన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నా కూడా మాత్రం వీరికి చివరి టైంలో సుఖాంతం కలిగే అవకాశం ఉంది. అది వివాహ విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, కానీ లేదా మాత్రం రుణ విషయం కావచ్చు, లేదా ఉద్యోగ విషయం కావచ్చు. ఎన్ని ఆటంకాలు ఉన్నా లాస్ట్కు మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరి మనోవాక్కు ఫలించే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీరు మాత్రం మనోవిశ్వాసం తప్పకుండా ఉండాలండి వీరికి. అని మాత్రం వీరి విశ్వాసమే, వీరి మనోధైర్యం మీరు కాపాడే అవకాశం ఉంది. కానీ శ్రీరామ రక్ష సర్వజగత రక్ష అన్నట్టు రామరామ జయ రామరామ, శ్రీరామ రక్ష సర్వజగత రక్షని ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి పేరు మీద. మొత్తం 20 గవ్వలు పడ్డాయండి. శుభయోగం గవ్వలే పడ్డాయి. కొన్ని ఆటంకాలు వస్తాయి. 2001 నుంచి 2002, 2003, 2004 సంవత్సరం సరి సమాన యోగ బలం నడుస్తుంది. రాబోయే కాలం మంచిగా ఉంది. ఈ ఫిబ్రవరి మాసం 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మాత్రం చాలా వరకు శుభ పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.